సంపూజితా వసురైః యాసు పురుషోత్తమా ప్రభవశ్రీ కంధరా శ్రేయసే. ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మరి గుంటూరు జిల్లా ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 12వ వార్షికోత్సవం మనం జరుపుకుంటున్నాం. 2011 నుంచి మనం ఒక సంఘం మొదలై ఇప్పటికి 17 సంవత్సరాలు అయింది. మధ్యలో 2021 కోవిడ్ సందర్భంగా మనం వార్షికోత్సవం జరుపుకోలేకపోయాం. 2 సంవత్సరాలు మిగిలిన సంవత్సరాలని మనం జరుపుకుంటున్నాం. మొదటి సంవత్సరం నుంచి 100 నుంచి ఈరోజు 30-40 మందికి వచ్చారు. మరి సభ్యులు సంవత్సరానికి సభ్యుల సంఖ్య కూడా పెంచబడిపోతుంది. మనకున్న సంఖ్య తక్కువ కాబట్టి 100-120 లోపే మెంబర్షిప్. సరే అంతా 70-75 దాంట్లో అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సందర్భంగా 8వ తారీఖు మార్చి 8 పెట్టడం వల్ల ఇది ఒక ముఖ్యమైన రోజుగా మారింది. అదే మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి మెమెంటోస్ కూడా మన ప్రవాస సంఘం తయారు చేయించడం కూడా జరిగింది. ఒక 10 మంది వస్తారనుకున్నాం, కానీ లక్ష్మి గారు వస్తున్నారు, 5 అటెండ్ అవుతారనేది తెలిసింది. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది శ్రీకాకుళం నుంచి మొదలై మన ప్రవాసంలో ఈరోజు గుంటూరు జిల్లాలో 2011 నుంచి 15 సంవత్సరాలుగా నిరాకంఠంగా జరుగుతుంది. ఈ సమావేశానికి మనకు గోదావరి జిల్లా మన కామ్రేడ్ విశ్వనాథం గారు, జి విశ్వనాథం గారు ఆధ్వర్యంలో శ్రీనివాస రమణ గారు, అలాగే మన సుందరరావు గారు, సూర్యచక్రం గారు తెలిసిందే. సుందరరావు గారి పేరే డౌట్గా ఉంటుంది నాకు. సుందరరావు గారు, అలాగే కృష్ణా జిల్లా నుంచి పణికొండ శర్మ గారు, వారి మిత్రులు, అలాగే మట్ల వెంకటేశ్వర గారు ఒంగోలు జిల్లా నుంచి వచ్చారు. వారందరూ కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి మేము ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ, డియర్ కామ్రేడ్స్, ఈరోజు మరి మన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చాల్సిన సిఇఓ గారు, మన డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరీస్ గారు, సిఇఓ గారు సీఎం గారు ప్రోగ్రాం ఉన్నందువల్ల దానికి అటెండ్ అయ్యారు. అలాగే మన డిప్యూటీ డైరెక్టర్ గారు మేనేజీ ఉండటం వల్ల 6వ తారీఖు నుంచే లేరు, వారు వాళ్ళ ఊరు వెళ్ళడం జరిగింది. వారి తరఫున మన ఏటువ గారు వచ్చారు. అలాగే మన పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున సిహెచ్ వెంకటేశ్వర గారు, మనకు డి వెంకటేశ్వర గారు కూడా రావాలి, మన రిటైర్డ్ ఏటువ గారు, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు. వారి మిస్సెస్కి ఆరోగ్యం బాగోలేనందువల్ల ఈరోజు ఉదయమే హడావుడిగా ఒంగోలు వాళ్ళ ప్రధాన డాక్టర్లు ఉంటే అక్కడికి తీసుకెళ్ళడం జరిగిందని మార్నింగ్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది వారు. అందువల్ల వారు రాలేకపోయారు. ఇక్కడికి ఇంకా మనం ఇచ్చేసిన వెంకట్రావు గారు, అలాగే మా సంజీవుడు గారు, గంగప్ప గారు, శర్మ గారు, మరి మా శ్రీనివాస్ గారు, ఈస్ట్ గోదావరి సెక్రటరీ గారు, అలాగే మాకు సీనియర్స్ ఎక్స్ ప్రెసిడెంట్ కృష్ణపూర్ గారు, మాధవరావు గారు, అలాగే జిల్లా ఆఫీస్ బెరర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఈ సమావేశాన్ని మాట్లాడారు. ఈ సంఘానికి మాకు ఎనలేని అనుబంధం ఉంది కాబట్టి మేము ఈ సంఘానికి ఆహ్వానాన్ని మేరకు మేము ఇక్కడ విచ్చేయడం జరుగుతున్నది. ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని, ప్రతి సభ్యుడు కూడా మమ్మల్ని గుర్తుంచుకుని మమ్మల్ని పిలిస్తే మేము కూడా వచ్చి హాజరవుతామని, ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్. మరి శ్రీనివాస్ గారు ఈస్ట్ గోదావరి సెక్రటరీ వారు మాట్లాడుతున్నారు. వింటున్నారా? మా అబ్బాయి గారు ఏపీటీఎస్ఏ ప్రెసిడెంట్ గారు గుంటూరు జిల్లా. పన్నెండవ ఏపీ ట్రైవా అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన మరియు ఈ అధ్యక్షత వహిస్తున్న నాగరాజు గారికి, మన డయాస్ మీద ఉన్న పెద్దలు మన లింగప్ప గారికి, క్రిస్టఫర్ గారికి, నేను వాళ్ళ దగ్గర పనిచేశాను. ఇప్పుడు ఇవాళ వచ్చిన నలుగురు ఇవాళ ఒక స్పెషల్ డే అన్నారు మన అధ్యక్షులు, సభాధ్యక్షులు నాగరాజు గారు, ఉమెన్స్ డే. ఈ కార్యక్రమానికి హాజరైన నా మహిళలు నలుగురు రిటైర్డ్, ఒక ఏటీఓ గారు రాఘమ్మ గారికి, మన సీనియర్ అసిస్టెంట్ ప్రమీల గారికి, ఎస్టీఓ శివలీల గారికి, ఇంకో ఎస్టీఓ నాగలక్ష్మి గారికి నా యొక్క నమస్మాంజలు. నేను ఈ నలుగురు దగ్గర పనిచేశాను, నేను వాళ్ళ దగ్గర పనిచేశాను అన్నమాట. నాకు వీళ్ళ నలుగురిని చూడటం కూడా చాలా ఆనందంగా ఉంది. రాఘమ్మ గారితో కనాల్లో పనిచేయడం జరిగింది, ప్రమీల గారితో నగరం సభ్యులలో పనిచేయడం జరిగింది, నాగలక్ష్మి గారితో నేను మన పల్నాడులో పనిచేయడం జరిగింది, శివలీల గారితో కనాల్లో పనిచేశానండి. మనం ముఖ్యంగా ఈ ట్రైవా అంటే ట్రెజరీ రిటైర్డ్ పర్సనల్స్. ఈ సంఘంలో మనకు దాదాపు అందరూ సీనియర్స్ రిటైర్ అయ్యారంటే దాదాపు సీనియర్ అసిస్టెంట్ ఎబో సీనియర్ అసిస్టెంట్కి ఆడమాట. మనం ఏంటంటే మిగతా పెన్షనర్లకి మనకు కొంచెం డిఫరెన్స్. ఎందుకంటే మనం ట్రెజరీలో పనిచేసినప్పుడు మనం ఆ పెన్షన్ సబ్జెక్ట్కి డీల్ చేసిన వాళ్ళం. అంటే మామూలు పెన్షనర్స్ కి కంటే మనకు కొంచెం నాలెడ్జ్, పెన్షన్స్ పరంగా మనకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మనకు ఏబీసీ నడుస్తుంది, టైం ఫిబ్రవరి లాస్ట్ అయిపోయిందన్నారు, ఎక్స్టెన్షన్ చేసినట్టు ఉన్నారు, మరి ఇంకా తీసుకుంటానే ఉన్నారు. మనం ఏంటంటే యాజ్ ఏ ట్రెజరీ రిటైర్డ్ పర్సన్ గా మన చుట్టుపక్కల ఎవరైనా వేరే పెన్షనర్స్ ఉన్నా కానీ కొంచెం గమనించి వాళ్ళు మనకు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా. ఎందుకంటే మన ట్రెజరీ అనగానే అందరూ కొంత టచ్ లో ఉంటారు. ఒక మన ఏరియా ఒక అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ ఎంతమంది పెన్షన్ ఉన్నా కానీ ఫలానా రాఘమ్మ గారు ట్రెజరీ అంటారు, ఆ దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎవరన్నా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు లేకపోతే, ఎందుకంటే పెన్షన్ ఆగిపోయింది కాబట్టి. మనం ట్రెజరీ వాళ్ళం కాబట్టి వస్తే గుమస్తాలు కానీ ఎస్టీఓలు దాన్ని మానిటర్ ఎస్టీఓలు కానీ పెన్షనర్ అడ్రస్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఆఫీసులో పని ఏమైంది, అక్కడ పెన్షనర్లు కొత్త పెన్షన్లు కానీ వాళ్ళ చేసే సర్వీస్ అక్కడ ఉండదు మళ్ళీ. కాబట్టి కొంచెం మీరు మనకు మన పరిధిలో ఉన్న పెన్షనర్లు ఎవరుంటే వాళ్ళ చేత ఏబీసీలు కొంచెం ఇప్పించండి. కొంచెం ఇలా పెన్షన్ ఆగిపోతే మళ్ళీ ఒక 2 నెలల దాకా రాదు. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం చాలా మంది పెన్షనర్, సర్వీస్ పెన్షనర్స్ ఒక దృష్టవశాత్తు చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ ఎలా అప్లై చేయాలో చాలా మంది తెలియదు. మనం అనుకుంటాం అందరికి తెలిసే ఉంటుంది అని చెప్పి, చాలా మందికి అలా అసలు ఎలా ఎవరికి కావాలో తెలియకుండా ఫ్యామిలీ పెన్షన్ వదిలేసిన కేసులు కూడా ఉంటాయి. త్వరగా అయిపోయింది అని మనం మోటివేట్ చేసే స్టేజ్ లో మనం ఉన్నాం అనమాట. అట్లా మన పరిధిలో ఏం దూరంగా వెళ్ళి మనం సర్వీస్ చేయడం లేదు, మన పరిధిలో ఉన్నంతగా మనం చేస్తామంటే ట్రెజరీ ఎంప్లాయ్గా మనకు కూడా అదొక సాటిస్ఫాక్షన్. కాబట్టి మన వెంకటేశ్వరరావు గారు రాలేదు, నేను వాళ్ళకి ఒక కోరిక కోరుదాం అనుకున్నా. యాక్చువల్ గా ఏంటంటే పెన్షన్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఒక చిన్న వింగ్ లాంటిది, దాంట్లో ట్రెజరీ సంబంధించిన వాళ్ళు పెన్షన్స్ రాజుకోండి, హస్తకారులు ఫ్రీ ట్రీట్మెంట్ అనేది లేదు. కాబట్టి మన ట్రైవా అధ్యక్షుల వారు ఈ సమస్య మీద స్టేట్ పెన్షనర్ దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే పెన్షనర్స్ అందరు ఇబ్బంది పడుతున్న ఇష్యూ అనేది. పోయిన సంవత్సరం ఏం చెప్పుకున్నామో ఇప్పుడు కూడా అయ్యే చెప్పుకోవాల్సి వస్తుంది. మార్పేం లేదు. డిఏ ఏరియాస్ అంటారా మొన్న కొద్దిగా ఇచ్చారు, నెక్స్ట్ 4వ నెలలో కొంత ఏరియాస్ ఏదో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు నేను పెన్షన్ సబ్జెక్ట్ లో కొంచెం టచ్ ఇప్పుడు నేను లేదు కాబట్టి అంత క్లియర్గా చెప్పలేకపోతున్నాను. ఆ 4వ నెల వచ్చేది ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అని ఏదో నాకు గుర్తు. అది కూడా టైంకి వస్తే సంతోషం పెన్షనర్లకి, అదొక అంత మించి సంతోషం ఉంటుంది వాళ్ళకి. డిఏ ఏరియాస్, పిఆర్సీ ఏరియాస్ ఫస్ట్ తారీఖు పెన్షన్ వస్తే చాలు. కాకపోతే మెడికల్ అనేది పెన్షనర్లకి చాలా ముఖ్యం. ఎందుకంటే సింహభాగం పెన్షన్లో సింహభాగం దానికే పోయింది. ఆ టాబ్లెట్స్ అను, ఆ టెస్టులను, ఇదను. కనుక ఫ్రీ ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వంతో మీరు గట్టిగా పోరాడి అదొక అవకాశం తెచ్చుకోండి. మీరు
ఎంప్లాయీస్ అంటే ఎట్లా కూడా కింద మీద పడతారు, పెన్షనర్లకు అవకాశం లేదు. వాళ్ళకి మెడికల్ కార్డు ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఇక రీంబర్స్మెంట్ అనేది ఉంది. కానీ దానివల్ల 1,50,000 ఖర్చు పెడితే వాడు 60,000, 70,000, 50,000 ఖర్చు పెడితే 5,000 ఇస్తున్నారు. మనకు లాస్ అది. మనకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలి. అది పట్టుబట్టండి. మీరు వెళ్తా ఉంటారు, మన స్టాఫ్ కౌన్సిలింగ్ మీటింగ్ లో మీ స్టేట్ పెన్షన్ అధ్యక్షుడు గారు కూడా వెళ్తా ఉంటారు. ఆయన ద్వారా గట్టిగా చెప్పించండి, మాకు క్యాష్లెస్ కావాలి. మీరు 200 కాకపోతే ఒక కాపకు 500 కట్ చేసుకుంటాం. రబ్బారి గారికి థ్యాంక్స్ చెప్తున్నామండి. కాకపోతే ఆయన పనిచేసే ఎస్టో గారు కాబట్టి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ గారు కాకినాడ. సభాధ్యక్షుల వారికి మరియు వేదిక అలంకరించిన ఆ సంఘ సభ్యులకు మరియు ఈ సమావేశానికి చేసిన సీనియర్ సభ్యులందరూ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. నా పేరు కె శ్రీనివాసరావు. నేను ట్రావెల్ ఈస్ట్ గోదావరి జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. ముందుగా మనకి గుంటూరు జిల్లా ఆ ట్రావెల్ 12th యానివర్సరీ జరుపుకుంటున్నట్టు ముందు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేంటంటే మనకి ఈ ట్రావెల్ యానివర్సరీ జరపడం అంటే చాలా పెద్ద యజ్ఞంగానే, ప్రతి జిల్లాలో పెద్ద యజ్ఞంగానే ఉంది. ఈ యజ్ఞాన్ని మన నాగరాజు గారి ఆధ్వర్యంలో కొంచెం దిగ్విజయం చేసినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మనకి ఏంటంటే ట్రావెల్ చాలా బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది. జిల్లా యూనిట్లన్నీ కూడా బలోపేతం అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ప్రధానంగా మన అందరి సమస్య ఏంటంటే మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ మనకు చాలా దారుణంగా ఉంది. అక్కడ ఒక మెడికల్ క్లెయిమ్ చేసి చాలా మంది పెన్షన్ అసోసియేషన్లో కూడా బాగా ఖర్చు ఉంది కాబట్టి దీని మీద తీవ్రమైన దృష్టి పెట్టాల్సిన కోరుతూ సెలవు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చంద్రేశ్వర గారిని చేసేవాల్సింది. ఎంప్లాయీస్ 12వ వార్షికోత్సవం సందర్భంగా వేదికలు గెలిచిన సభాధ్యక్షులు, వివిధ జిల్లాల నాయకులకి, అలాగే సభ్యులు చేసిన గౌరవ ట్రస్టీ సభ్యులందరికీ కూడా ముందుగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెస్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మన రిటైర్డ్ అయిన తర్వాత గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు, ఇప్పుడు ఈ ప్రభుత్వం 20 ఏళ్ళు కూడా మనకి డిమాండ్స్ అనేవి గత ప్రభుత్వంలో పరంగా దాన్ని ఎన్హాన్స్ చేయాలి ప్రభుత్వం పరంగా. వెరాజ్ వీఆర్ పేయింగ్ మంత్లీ సబ్స్క్రిప్షన్స్ మనం పే చేస్తున్నాము కాబట్టి దాని ప్రకారంగా మనకి ఎన్హాన్స్ చేసి వాళ్ళ 10 లక్షలు వస్తే మనకి ఇంకా పన్ను 5 లక్షలు వస్తే మనకి 2 లక్షలు ఉంటాయి. అదొకటి డిఏరియర్స్, బిఆర్సీరియర్స్, ఎడిషనల్ కోర్టు ఆఫ్ పెన్షన్ 7% ఇస్తున్నారు. గత ప్రభుత్వం వచ్చిన జీవో ప్రకారం 30 దాన్ని పాత పద్ధతిలో మరి 10-15 చేయాలి. అట్లాగే సివిపి ముఖ్యంగా అది మనం హైకోర్టులో మనకి ఆర్టిస్ట్ 25/5/2024లో ఇచ్చి తర్వాత ఫెడరల్ పెట్టేయడం జరిగింది. లేటెస్ట్ రిపోర్ట్ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది. పంజాబ్ కొన్ని స్టేట్లు అమలు జరుపుతున్నారు. అది 12 yearsకి. వీటన్నిటిని కూడా డిమాండ్ సాధించడానికి ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేసి అన్ని జేఏసీలకి పంపిస్తూ, ఎందుకంటే మీ ట్రెజరీ ఒక అది మన పెన్షనర్స్కి ఎంత తీవ్రమైన నష్టం చేకూర్చదో మనం ముందు కూడా చెప్పుకుందాం. అది చాలా తీవ్రమైన అంశం అది. మరి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాం. ఒక్కన స్పీకర్స్తో మొదలుపెట్టాం. యాక్చువల్గా ఈ ప్రేయర్ తర్వాత కండోలెన్స్ ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోయిన సంవత్సరం
2000 మనం 2 నిమిషాలు మన మెంబర్స్కి మౌనం పాటిద్దాం. అందరి పేరుతో ఒకసారి మనం స్మరించుకుందాం. పివి ప్రసాదరావు గారు సీనియర్ అకౌంటెంట్గా చేసి రిటైర్ అయ్యారు. కె సత్యమూర్తి గారు ఎస్టీఓగా చేసి రిటైర్ అయ్యారు. బి హనుమాన్ సింగ్ గారు డిటిఓగా చేసి రిటైర్ అయ్యారు. ఎస్ శంకరరత్నం గారు ఏటీఓగా చేసి రిటైర్ అయ్యారు. డి నాగేశ్వరరావు గారు ఏటీఓగా చేసి రిటైర్ అయ్యారు. జి హనుమంతరావు గారు ఎస్ఏగా చేసి రిటైర్ అయ్యారు. వై సుందరరావు గారు మన సంఘానికి ట్రెజరర్గా చేసి అసోసియేట్ ప్రెసిడెంట్గా చేసి మన ఎస్టీఓగా పనిచేసి రిటైర్ అయ్యి మన సంఘంలో పనిచేసి చనిపోయారు. చేస్తూ చనిపోయారు యాక్చువల్గా చెప్పాలంటే. సైదుల్ గారు కూడా మన సంఘంలో పనిచేస్తూ ట్రెజరర్గా అలాగే జిల్లా ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా చేస్తూ చనిపోయాడు. అదేవిధంగా టి అంకిరెడ్డి గారు ఆయన ఎస్టీఓగా, తర్వాత గోవిందయ్య ఎస్టీఓగా, సత్యానందరావు గారు ఎస్టీఓగా, ఎం హనుమంతరావు గారు ఏటీఓగా, కె కనకయ్య గారు ఎస్టీఓగా, ఎన్ వీరబ్రహ్మం గారు ఎస్టీఓగా, జె సత్యనారాయణ గారు ఏటీఓగా, ఇలా 15 మంది ఈ సంవత్సరం గోవింద్ కలిపి 15 మంది చనిపోవడం జరిగింది. మరి వీళ్ళందరిలో కన్నా గోవింద్ చిన్నాడు, మంచి యాక్టివ్గా ఉంటాడు గోవింద్. మరి అనుకోకుండానే మరి తిరుగుతూ చనిపోయాడు. అంతా 2 రోజుల కిందట గుంటూరు డీటో ఆఫీస్ కూడా వచ్చేయడం జరిగింది. ఇలా మన వాడు ఒక్కొక్కరే తరిగిపోతుంది. ముందు 120 మందిలో 15 మంది వెళ్ళిపోయారు. అది చాలా బాధాకరమైన అంశం. ఈ విధంగా మనం రిటైర్ అయిన వాడు సంఘమే కాబట్టి ఇది సహజమే. ఉన్న వాళ్ళతో నడుపుకుంటూ మన సమస్యల మీద మరి జిల్లా లెవెల్లో ఉండే డిటిఓ దగ్గర, రాష్ట్ర శాఖ లెవెల్లో ఉండే రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో డైరెక్టర్ గారి దగ్గర మనం ట్రెజరీస్ వరకు మనం ఏదైనా సమస్యలు పరిష్కరించుకుంటానికి అవకాశం ఉంటుంది. మన వల్ల కానప్పుడు వారు రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇతర మన సోదర సంఘాలు, పేరెంట్ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలను కూడా కలుపుకొని మనం డైరెక్టరేట్లు కానీ సెక్రటరేట్లు కానీ పనిచేసుకోవడానికి ముందుకెళ్దామని కూడా తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఒంగోలు నుంచి మెట్ట వెంకటేశ్వర గారు వచ్చారు. వారిని వెంకటేశ్వర గారు మాకు సీనియర్ కామ్రేడు. ఆయన సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. చివరికి ఏఓగా ఎక్సైజ్గా రిటైర్ అయ్యారు. వారికి గుంటూరు జిల్లా శాఖ తరఫున ఆహ్వానం పొందుతున్నాం. రండి కూర్చోండి సార్. ఇప్పుడు రమణ గారిని లాస్ట్ పట్టణంలో మాట్లాడుతుంది. రమణ గారు మాట్లాడితే ఏంటో మీకు అందరి తర్వాత తెలుస్తుంది. అందువల్ల ముందుగా మన మహిళా దినోత్సవం కాబట్టి మన సభ్యుల నుంచి నేను పిలిస్తే వచ్చేవాళ్ళు ఉంటే సరే, పిలవకుండా వచ్చేవాళ్ళు ఉంటే బాగుంటుంది. రావాలమ్మా, ఎవరు వస్తారు? శివరారా ఆఫీస్ బ్యాగ్ రా, ముందుగా రాఘవమ్మ గారికి, ప్రమీల గారికి, నాగలక్ష్మి గారికి మరియు శివలీల గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. నువ్వు మీ మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలి.
ఇంకా లక్ష్మి గారు, నాగం గారు, 5 తరఫున ఒకళ్ళేనా? సరే, ఇప్పుడు కృష్ణపర్ గారు, మన ఎక్స్ ప్రెసిడెంట్ గారు దాన్ని మాట్లాడాల్సిన వారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సభకు నమస్కారం. ఈ ట్రేవా 12వ వార్షికోత్సవ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే వేదిక నడిపించినటువంటి పెద్దలు, సభాధ్యక్షులు, ట్రేవా ప్రెసిడెంట్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నాగరాజు గారు, అలాగే ఫణి గారు, పెన్షనర్స్ అసోసియేషన్, స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ లీడర్ వెంకటేశ్వర గారు, సీనియర్ లీడర్ వెంకటరావు గారు, జంట కవులు ఫ్రమ్ కాకినాడ రమణ శ్రీనివాసరావు గారు, పెద్దలు గంగప్ప గారు మరియు సంజీవుడి గారు, టిఎస్ఏ ప్రెసిడెంట్ రబ్బారి గారు, మాధవరావు గారు, సీనియర్ అండ్ ఇంటెలిజెంట్ కామ్రేడ్స్ మెట్ల వెంకటేశ్వర గారు, అలాగే ఫ్రమ్ విజయవాడ శర్మ గారు, ప్రతి ఒక్కరికి, అలాగే ఈ సభకు వచ్చేసినటువంటి కొలీగ్స్, డియర్ అండ్ డియర్ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు. చాలా సంతోషం అండి మీరందరూ ఈ సభకు ఇచ్చేసినందుకు. ఇలా మన సభ్యుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మన ప్రెసిడెంట్ అయినటువంటి నాగరాజు గారు చాలా చక్కగా దీన్ని డీల్ చేసుకొస్తున్నారు. అందుకు ఆయనకి ఒక ప్రత్యేకంగా అభినందనలు తెలియ తప్పనిసరి. తెలుసు కదా, సభ్యులు తగ్గిపోతున్నారు, పెన్షనర్స్ అంటే రిటైర్మెంట్ తగ్గిపోయింది, అయినప్పటికీ కొనసాగుతుంది. అలాగే స్టేట్ అసోసియేషన్స్ కూడా కొంచెం దాంట్లో కొంచెం ల్యాకింగ్ బిహైండ్ ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా రికూప్ చేయడానికి పెద్దలు దానికి ఆలోచనలో ఉన్నట్టున్నారు. చాలా సంతోషం. ఇక్కడ మనం ఉన్నటువంటి సమస్య, మన ట్రేవాలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులకి కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి, కానీ ఇంకా కొన్ని ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటి గురించినటువంటి ఒక ఆలోచన జరుగుతున్నా అది కాకుండా సరిగా దాల్చలేదేమో, అది కొంచెం వాళ్ళకి అసంసనీయంగా ఉన్నప్పటికీ ఇది వాళ్ళు కొంచెం దాని పట్ల శ్రద్ధ వహించి ఇంకొంచెం ఎఫర్ట్స్ చూపిస్తే వెల్ఫేర్ అనే మాటకు మనం న్యాయం చేయించిన వాళ్ళము అవుతాం అనేది తెలిసిన విషయమే, అది అందరికీ తెలిసిన విషయమే, కానీ ప్రస్తుతం ఎఫర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళేమి వాళ్ళు చేస్తున్న కృషి చాలా సంతోషం. అని చెప్తున్నా కదా, అభినందించాల్సిన విషయం. ఇప్పుడు చూడరాదండి, బీయింగ్ అ నేటివ్ మన వీళ్ళందరూ కూడా సర్వీస్ చేస్తారు. సర్వీస్ బోర్డ్ అది అభినందనీయం. అలాగే ఇష్యూస్ బేస్డ్ ఇప్పుడు అర్లయ్య ఉన్నారు, ఇద్దరికి మన ఉన్నప్పుడు మన శైలజ ఉన్నప్పుడు కొంచెం దాన్ని టేకప్ చేశారు, బాగా టేకప్ చేస్తారు అర్లయ్య గారి విషయం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అసోసియేషన్ టేకప్ చేసినప్పటికీ కూడా ఇంకొంచెం దాని మీద ఎఫర్ట్ పెడితే మన సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు దాంట్లో ఐడియా ఉంది, కానీ ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే దానికి, అలాగే కొంతమంది సీనియర్స్ ఉన్నారు ఆ సబ్జెక్ట్ తెలిసిన విషయం తెలిసిన వారు, వారి సహకారం చేసుకొని ముందుకు పెడితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తాం. అదొక విషయం. ఓకే, సరే, మిలిటరీ పెన్షన్స్ కోర్టులో ఉంది. కొన్ని ఫైనాన్షియల్ ఎయిడ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. కొన్ని సంవత్సరాల క్రితము ఈ ట్రేవాలో ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ ఒకటి పెట్టుకుందాము, కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే అది విక్టిమ్స్ ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడానికి కానీ అది ఉపయోగపడుతుందనేటువంటి పర్పజల్ వచ్చింది. దానికి కొంతమంది ఆమోదం తెలిపారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. అది కూడా కార్యరూపం దాల్స్తే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నటువంటి ఎవరికైనా కూడా అది కొంత ఉపయోగపడగా ఉంటుంది. గంగప్ప గారు, రిటైర్డ్ డీడీ గారు మాట్లాడుతున్నారు. ఈ మీటింగ్
Yes, I take this opportunity to express my sincere gratitude to all the members attending and participating in the meeting. ఇకపోతే ఈరోజు కోయిన్సైడ్గా మనకు అయింది ఏమంటే ఉమెన్స్ డే ప్లస్ 12th ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. దీనికి ఒక అవినాభావ సంబంధం ఉంది. మహిళలు ఉదారంగా నేర్పిన వారు చేయని పని ఉంది అని ఒక మాట చెప్తారు. అంటే వాళ్ళు ముందుకు రావాలి అంటే ఒక చేయూత ఉండాల్సిన పని ఉంది. ఆ చేయూత ఎస్పెషలీ అదర్ జెండర్, సో వీళ్ళు వాళ్ళకి చేయూత అందిస్తే ఎంతటికైనా అభివృద్ధి చెందగలరు. కానీ ఈనాడు ఆ అభివృద్ధి ఎంతవరకు వచ్చిందనేది మనం నిర్ధారించుకుంటే కొంతవరకు మాత్రం 25% ఆర్ 30% మాత్రం. రెస్ట్ ఆఫ్ ది పర్సెంట్ ఏమైంది? అది ఒక వేలో ఆ 70% ఉంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఈ గమనికను చేసుకొని వాళ్ళకి చేతనైతే ఇవ్వగలిగితే వాళ్ళు పైకి రాగలరని మీరు నమ్మగలరని నాతో ఎవరు వేధించరని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఎంతవరకు అభివృద్ధి చెందినారు అనేది ముఖ్యం. అన్ని రంగాల్లోనూ ఉంటారు. ఆకాశంలో అర్థమంటారు, అర్ధనారీశ్వరం అంటారు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. రియల్గా మనం పోగలిగితే ఎక్కడున్నారు మహిళలు? ఎక్కడేసిన ఊకలు ఎక్కడైనా లేక ఏమైనా అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందిందంటే చెందింది కొంతవరకు. ఇంతకు ముందున్నారు ఈ సతీ సహగమనాల నుంచి మనం మొదలుపెడితే ఇంకా కొంతవరకు అభివృద్ధి చెందినారనేది నిజమే. కానీ కాలం ఎంత గడిచింది, అభివృద్ధి ఎంత అయింది? ఈ కాలం పోకడలో అనేక మార్పులు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు పైలట్స్ అవుతున్నారు, అనేక రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి అది మెచ్చుకోదగితే అది పురుషాధిక్యతను కొంతవరకు తగ్గించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనం ఇంకా చేయుకునివ్వాల్సిన అగత్యం ఎంతైనా ఉందని ఈ మీటింగ్ తరఫున నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఇకపోతే ఆ విషయాన్ని గురించితే మన అసోసియేషన్ తరఫున మాట్లాడగలిగినప్పుడు అనేక సంఘాలు వస్తున్నాయి, పుట్టుగొడవలు వస్తున్నాయి. ఆ సంఘాలు ఎటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించినాయి? వాళ్ళ కర్తవ్యాన్ని సక్రమంగా జరుగుతున్నాయా? జరగకపోవడానికి కారణాలు, జరిగిన వాటిలో ఏవి ఔన్నత్యం ఉంది? ఈ రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటే తప్పకుండా అన్ని సంఘాలు మెరుగైన సంఘాల దారిన పడి ఆ ఒరవడిలో పైకి వస్తే మన సంఘం కూడా పైకి రాగలడానికి అవకాశం ఉంది. అది ఎంతైనా శ్లాఘనీయమన్నాను. అలాంటి పరిస్థితుల్లో మనం ఎంతమంది ఇక్కడ ఉన్నాము? ఇప్పుడు ఈ స్టేట్లో, అందులో గుంటూరులో ఎంతమంది ఉన్నాము, ఎంతమంది హాజరయ్యాము? మిగతా ఇప్పుడు మనకి ఎన్ని డిస్ట్రిక్టులు ఉన్నాయి? 14 ఉంది. ఇప్పుడు ఏమైనాయి? 32, 36, 31 ఈ విధంగా పెరుగుతున్నారు. 32 ఇంటూ 2 వేసుకుంటే 64 మంది అవుతాం. కనీసం ఏ మీటింగ్ అయినా రాగలిగితే అంటే ఇంక్లూసివ్కి ఈజ్ నాట్ దే. ఆ ఇంట్రెస్ట్ అనేది మనలో ఎందుకో వృద్ధ్యమైపోతుంది, వెనుకబడిపోతున్నాము. ఇటువంటి దాన్ని మనము నిరసించవలసిందే. ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని శ్లాఘనీయం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు తమ తోటి సహోదరులతో లేకుంటే పక్కనున్న డిస్టిక్ జిల్లా ప్రతినిధులతో మాట్లాడి కనీసం అక్కడ సంఘము ఏర్పడకపోయినా పర్వాలేదు, ఒకరైనా ఇద్దరైనా ఉంటారు దీన్ని ప్రేమించేవాళ్ళు. వాళ్ళని తీసుకొని వచ్చి మనం ఇటువంటి మీటింగులో కూర్చోబెట్టి చెప్పగలిగితే వాళ్ళు ఇంకొక ఇద్దరినైనా ప్రేరేపించి ఈ విధంగా ఆల్ ఆఫ్ టైం
1 నైట్లో మనం ఏమీ చేయలేము, ఏది కూడా కొద్ది కాలం పడుతుంది. ఈ కాల గమనాన్ని మనం గ్రహిస్తే తప్పకుండా మనము ఈ ప్రగతిని ఆశించే ప్రగతి విజయవంతమవుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఈ అవకాశం ఇచ్చినందులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సార్ ఇప్పుడు మెట్ల వెంకటేశ్వర గారు ఒంగోలు. అధ్యక్షత వహించిన కామ్రేడ్ పి నాగరాజు గారికి, అదేవిధంగా హితావర్ మాధవరావు, సంజీవుడి గారికి, రమణ గారికి, శ్రీనివాసరావు గారికి, ఎన్నకాల గారికి, ఎల్లప్ప గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి ఇంకా గౌరవనీయుల పెద్దలకు, అదేవిధంగా మరియు సభ్యులు చేసినటువంటి 50 మంది సభ్యులకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇది ప్రతి రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్ అనడం అంటే ఒక ఆత్మీయ సమ్మేళనంగా భావిస్తున్నాను. ఇక్కడికి నేను వచ్చింది ఏదో తీర్మానాలు పెట్టేసి ఆమోదించేసి పోరాటం చేసేదానికంటే కూడా మీ అందరినీ చూస్తే ఒక పులగరిలో పొందాలను తీసుకుంటే, ఒక ఆత్మీయంగా మీ నుంచి నలైగా జరగాలను తీసుకుంటే, ఒక పలకరింపు కోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇకపోతే మనము వయసు పెరిగేకొస్తే నాలో శక్తి కృషించిపోయింది, నేను బలహీనపడిపోయాను, నేనేం చేయలేను, నాలో శక్తి సామర్థ్యాలు లేవు అనే అనుకుంటూ ఉంటాం. కానీ అది తప్పనమాట. ఎందుకంటే మనం కొంతమంది మహనీయులు గారు మన కానంటే ఉదాహరణ తీసుకున్నట్టయితే వాళ్ళ నుంచి మనం స్ఫూర్తి పొందాల్సిన అవసరము, ప్రేరణ ఆకంగా ఏంటంటే అతను కూర్చొని నుంచి లేవలేడు, పక్కన కదలలేడు, కనీసం మాట్లాడలేదు. అతను ప్రఖ్యాతిమైనటువంటి ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్త. అతను ఆధార క్షణం వరకు కూడా పరిశోధన చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆ దశలో ఉండి కూడా తన కర్తవ్యాన్ని, తన లక్ష్యాన్ని మర్చిపోకుండా చివరి క్షణం వరకు ప్రయత్నించిన వ్యక్తి ఇప్పుడు అదేవిధంగా అతను మనకి ఈ విద్యుత్ దీపాన్ని కనిపెట్టేసి ప్రపంచానికి వెలుగును ప్రోత్సహించినటువంటి ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అతనికి యముడు అయినా కానీ అతను ఏ గమ్యాన్ని మనం ముందుకు పోవడానికి అవకాశం చెప్తున్నాను. ఇకపోతే మనకు ఒక చిన్న డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. అదే కంప్లీట్ రికవరీ పీరియడ్ ఎందుకు తగ్గించాలి అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. మనకి 44వ జీవో రాకముందు ఉన్నటువంటి రికవరీ పీరియడ్ వేరు, 44వ జీవో వచ్చిన తర్వాత ఉన్న రికవరీ పీరియడ్ వేరు. 44కు ముందు ఉన్నటువంటి రికవరీ పీరియడ్ ఎందుకు ఆ విధంగా తగ్గించడానికి పెంచడానికి ప్రయత్నం చేశారు అనేది ఇక్కడ మనం గమనించాలి. ఏ అంశాలు తీసుకొని మనం రికవరీ పీరియడ్ 50 రూపాయలు పెంచారు అంటే ఆ రోజు ఇన్ఫ్లేషన్ రేటు 9. ధరలు అధికంగా ఉన్నప్పుడు వాటిని డిమాండ్ తగ్గించడం కోసం బ్యాంకులు ఆటోమేటిక్ గా వడ్డీ రేటు పెంచుతాయి. వడ్డీ రేటు పెంచినప్పుడు అంటే ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రోజు 1989 సంవత్సరంలో దాదాపు 12 నుంచి 16% వడ్డీ రేట్లు ఉన్నాయి. అదేవిధంగా ఆ రోజు తీసుకున్నట్టయితే అంటే ఆయు ప్రమాణం 58 మాత్రమే ఉండేది, 50 సంవత్సరాలుగా ఉండేది. ఈ రోజు వేరు, ఆ రోజు వేరు అనమాట. అదేవిధంగా రిటైర్మెంట్ వయసు కూడా కొన్ని రాష్ట్రాల్లో 50 సంవత్సరాలు ఉండేది. అందుకని చెప్పేసి మామూలుగా ఈ ఎన్నింటి దృష్టిలో పెట్టుకొని 44 జిల్లాలో 15 సంవత్సరాలు రికవరీ పీరియడ్ చేశారు. ఈరోజు పరిస్థితులు మారిపోయాయి. ఈరోజు దాదాపు 71 నుంచి 72 సంవత్సరాలు సగటు ఆయు ప్రమాణం పెరిగింది. అదేవిధంగా వడ్డీ రేట్లు 7 నుంచి 8% లోపలే ఉందన్నమాట. అదేవిధంగా మనలో చాలా మంది గతంలో 50 సంవత్సరాలు రిటైర్ అయిన కొంతమంది ఉన్నారు, 60 సంవత్సరాలు రిటైర్ అయిన కొంతమంది ఉన్నారు, 62 సంవత్సరాలు రిటైర్ ఇటీవల రిటైర్ అయిన 62 సంవత్సరాలు
చేస్తే రికవరీ చేసినటువంటి అమౌంట్ ₹1,00,000 ఇస్తారు. ₹1,00,000 కూడా ఇవ్వడం 50 సంవత్సరాలకు అయితే 1,01,000 మాత్రమే ఇస్తారు. అదేవిధంగా 60 సంవత్సరాలు అయితే 39,000 మాత్రమే వస్తుంది ₹1,000. అదేవిధంగా 58 సంవత్సరాలు అయితే 1,01,000, 62 సంవత్సరాలు అయితే 67,000 మాత్రమే వస్తుంది. వీరందరికీ కూడా సమానంగా అంటే 180 నెలలు అంటే రికవరీ చేస్తున్నారు కాబట్టి ₹1,80,000 రికవరీ చేయడం. అంటే దాదాపు రెట్టింపు అమౌంట్ రికవరీ చేస్తారు. అదేవిధంగా మనం ప్రధాన గారిని లెక్కించినట్టయితే మనకి ఎన్జిబై లోన్ ఇస్తారు. లోన్స్ అడ్వాన్సెస్ లో ఇంట్రెస్ట్ బేరింగ్ లోన్స్ అనమాట. సైకిల్ లోన్ అంటే మోటార్ సైకిల్ లోన్ అన్నిటికీ కూడా మనం ఏంటంటే ఈఎంఐ మొత్తం రికవర్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి బ్యాలెన్స్ ప్రిన్సిపల్ తీసుకుని దాని మీద వడ్డీ రేటింగ్ చేసి అప్పుడు మాత్రమే రికవరీ చేస్తారు. మనకి ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఇంకొక కూడా అడ్వాన్స్ కింద లెక్కేసుకున్నట్టయితే అడ్వాన్స్ తీసుకున్నట్టయితే దాన్ని కూడా మన దగ్గర నుంచి అంటే రికవరీ చేస్తుంటాను ఈఎంఐ కింద లెక్కేసినట్టయితే 180 నెలలో రికవరీ చేస్తే అంత అవుతుంది. కాబట్టి అంత కాకుండా 62 సంవత్సరాలు రిటైర్మెంట్కి 37 నెలల్లోనే రికవరీ మొత్తం పూర్తవుతుంది. అదేవిధంగా 60 సంవత్సరాలు రిటైర్మెంట్కి 99 నెలల్లో రికవరీ పూర్తవుతుంది ప్రిన్సిపల్ అమౌంట్. అదేవిధంగా 67 సంవత్సరాలు రిటైర్ అయిన వాళ్ళకి 110 నెలల్లో రికవరీ అవుతుంది. అంటే మిగతా అంటే రికవరీ పీరియడ్ మొత్తం కూడా వడ్డీ కింద గవర్నమెంట్ మన దగ్గర నుంచి వసూలు చేస్తుంది. అదే మనం ఎన్జిబై లోన్ మన గవర్నమెంట్కి ఎన్జిబై లోన్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 30 నుంచి 35,000 మాత్రమే వస్తున్నాయి రూపాయలు. అంటే మన దగ్గర దాదాపు ₹50,000 ఎక్కువ రికవరీ చేస్తున్నారు. పోతే ఇంకొకటి ఏంటంటే మన అంటే ఎన్జిబై అంటే ఎస్బీఐ లోన్ అంటే ఎన్జిబై లోన్ ₹1,00,000 తీసుకున్నట్టయితే 7% వడ్డీ కలిగితే 120 నెలలు అంటే 15 సంవత్సరాలు క్రెడిట్ పెట్టుకుని తీసుకున్నట్టయితే ₹1,60,000 మాత్రమే మనకి పేమెంట్ చేసే అవకాశం ఉంది. అంటే ఈవెన్ కమర్షియల్ బ్యాంక్ అంటే వడ్డీ వ్యాపారం చేసినటువంటి కమర్షియల్ బ్యాంకు అంటే ఇచ్చేటువంటి లోన్ కూడా అంటే కూడా మన దగ్గర ₹15,000 అదనంగా వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకి ఎంత అంటే గవర్నమెంట్ అంటే వృత్తికి మనం ఇక్కడ తెచ్చుకుంటామనే వరకు మనకి తెలియదు కానీ మనం దాన్ని నష్టపోతున్నాం అనమాట. అదేవిధంగా ఈరోజు 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు ఉంది కాబట్టి 65 సంవత్సరాలకి మామూలుగా 60 సంవత్సరాలు ఫ్యామిలీ 60 సంవత్సరాలు ఇస్తాం. ఒకవేళ ఈ మధ్యకాలంలో కూడా తెచ్చిపోతే అతనికి 62 నుంచి 60 సంవత్సరాల లోపలే ఎన్ఆర్సీ ఫ్యామిలీ పెంచుతాం అనమాట. ఆ తర్వాత వచ్చేటువంటి రెడ్యూస్డ్ ఫ్యామిలీ పెన్షన్కి అప్డేట్ రికవరీ చేసిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్కి ఏ మాత్రం తేడా ఉంది. అంటే ఏ మాత్రం గవర్నమెంట్ ఒకవేళ ఈ మధ్యకాలంలో 62, 60 సంవత్సరాల మధ్యకాలంలో పనిచేసినప్పుడు మాత్రమే అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ రూపంలో అదనంగా అమౌంట్ గవర్నమెంట్ రాసుకోవడం తప్ప మిగతా రాకపోతే ఇక పోతే ఇది కూడా ఒకవేళ అవసరం ఉంటే ఇన్సూరెన్స్ సబ్సిడీ గవర్నమెంట్ కాంటాక్ట్ చేసి వాళ్ళ ఇన్సూరెన్స్ పథకం కింద ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్పుడు గవర్నమెంట్ నష్టపోయి అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని మన అసోసియేషన్ స్పష్టంగా మన మిగతా అసోసియేషన్ కూడా కలిసి చేసి ఇది ప్రభుత్వాలకు తీసుకెళ్ళి ఈ పీరియడ్ని కనీసం అంటే 12 సంవత్సరాలు కాదు చాలా సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇది కంప్లీట్ అవుతుంది. 12 సంవత్సరాలు అయిన తర్వాత రికవరీ ఆపేస్తున్నారు చాలా రాష్ట్రాలు. కానీ మన రాష్ట్రంలో కూడా 12 కాకపోయినా కానీ సైంటిఫిక్ గా క్యాలిక్యులేట్ చేసి ఎంత అవసరమో అందుకు తగ్గించే విధంగా పోరాడవలసిందిగా సరైన వేదిక ద్వారా అన్ని సంప్రదించేసి మన సంఘం కూడా ముందుకు తీసుకొచ్చే బాగుంటుంది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు వెంకటేశ్వర గారు ఈ కమ్యూనికేషన్ మీద బాగా వివరించారు. అది దాని మీద మరి రాష్ట్ర సంఘాలు అలాగే జాతీయ సంఘాలు కూడా 12 సంవత్సరాల కోసం ప్రపోజల్ పెట్టినా మీరు చెప్పినట్టుగా దాని మీద పోరాటాలు కూడా చేస్తున్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మూర్తి గారు నిమ్మన మూర్తి గారు వారిని డయాస్ మీద రావాల్సింది. మురళి
వారికి ఒకే ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఇప్పుడు మాధవరావు గారు ఎక్స్ సెక్రటరీ మనకి వారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. ముందుగా గుంటూరు జిల్లా ట్రేవా అధ్యక్షుడు నాగరాజు గారికి, వేదిక మీద ఆశీనులైన పెద్దలకు, ఇతర జిల్లాలు వచ్చిన ట్రేవా సంఘ నాయకులకు, ఈ సభలో సంతోషంతో సందర్భకు వచ్చి వినటానికి ఓర్పుగా కూర్చున్న ఎదురుగా ఉన్న పెద్దలకు ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఎక్కడ పెట్టినా మహిళా దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. అదే రోజు మరి నాగరాజు గారు ఈ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు కూడా నా మహిళా సభ్యులందరూ కూడా నా శుభాకాంక్షలు. నా తరఫున మరియు పెన్షన్స్ అసోసియేషన్ అమరావతి శాఖ తరఫున కూడా మహిళా సభ్యులకు ముందు నమస్కారాలు ఏర్పడుతున్నాను, సంతోషం ఏర్పడుతున్నాం. పోతే ఈ సంఘం పెట్టి 12 సంవత్సరాల క్రితం పెట్టున్నారు. 12 సంవత్సరాల క్రితం కూడా ఇది గుంటూరు నుంచి నాది పలికింది. 12 సంవత్సరాల్లో పెట్టినప్పుడు అసోసియేషన్ సర్వీసులో నాగరాజు గారు ఉన్న అసోసియేషన్ డెవలప్ కావడానికి, ఇక్కడ బీజం పడటానికి పూర్తి సహకారాలు అప్పుడిచ్చారు. ఇక్కడే కాదు, స్టేట్ వైడ్ గా కూడా నాగరాజు గారి ప్రేమంతో ట్రేవా అసోసియేషన్ ఇలా నిలబడగలిగింది. ఇప్పటివరకు కూడా ఇప్పటికి కూడా ఎన్నో సమస్యలు ఎంతో ఓర్పుతో మెంబర్స్ని 1కి 2 సార్లు కన్విన్స్ చేసి ట్రేవా సభ్యత్వం చేర్చి ఈ సంఘాన్ని ఈ మాత్రం అయినా నిలవగలుగుతున్నారు. అయితే రిటైర్మెంట్ లేవు కాబట్టి ఆ 58 నుంచి 60, 62 అయిపోయింది. సభ్యులు రిటైర్ కావడం తగ్గిపోయింది. 4 ఏళ్ళ ఎక్స్టెన్షన్ వచ్చింది. అంతకుముందు ఉన్న సమస్యలు అంతే ఉన్నాయి. ట్రేవా సమస్యలు, రిటైర్డ్ అయిన వాళ్ళ ఎంప్లాయీస్కి రిటైర్డ్ అయిన తర్వాత ఉన్న సమస్యలన్నీ దాదాపుగా అంతే నిల్వ ఉన్నాయి. ఏ సమస్య కూడా పరిష్కారం అయ్యేట్టుగా త్వరగా పూర్తి చేసి గవర్నమెంట్ వాళ్ళు 3 నెలల్లో ఎంక్వైరీ చేసి ఫైనలైజ్ చేయాలి, 6 నెలల్లో చేయాలని ఇన్స్ట్రక్షన్స్ మాత్రం వస్తున్నాయి. కానీ ఎలాంటి ముందడుగు కనపడలేదు. ఆ సమస్యలతోనే ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ ట్రేవా యూనిట్ కానీ స్టేట్ యూనిట్ కానీ ఈ యూనిట్కి బలం సరిపోకపోతే ఆర్గనైజ్ యూనిట్లు ఉన్నాయి, జేఏసీస్ ఉంది, అటు కానీ ఇటు కానీ వాళ్ళతోటైనా సహకరించుకొని వీళ్ళకి జరగాల్సిన ఆ ఇబ్బందుల్ని కడతెరుస్తారని, వాళ్ళని కొంతవరకైనా ఊరట కలిగిస్తారని ఆశిస్తున్నా. పోతే ఇక్కడ పిఆర్సీ ఏరియాస్, డిఏరియాస్ ఇవన్నీ కూడా మనకి అంటే సర్వీసులో ఉద్యోగం చేసే వాళ్ళకి అదే పరిస్థితి. ఆ డిమాండ్స్ వాళ్ళ మన డిమాండ్స్ వచ్చేటప్పటికి ఇవాళ డిమాండ్స్లో లేదు. 1వ తారీఖు పెన్షన్ వస్తుందా, 2వ తారీఖు వస్తుందా అనేది ఒక ఆలోచన. దానికి తోడు ఎడిషనల్ క్వాంటం మనం పిఆర్సీలో పోగొట్టుకున్నాం. ఆ ఎడిషనల్ క్వాంటం కొంత ఆశ కలిగిస్తుంది, నాయకులకు తెలిసే ఉంటుంది. ఎడిషనల్ క్వాంటం బహుశా కొద్ది రోజుల్లోనే మళ్ళీ అది రెస్టోర్ అయిపోయి రేపు అది రెస్టోర్ కాకపోతే రేపు పిఆర్సీలో మళ్ళీ అది ఇబ్బంది పడే పరిస్థితి. పిఆర్సీ అంటే 2018 తర్వాత 23 ఒకటి వస్తుంది, రేపు 28 ఒకటి వస్తుంది. ఆ 28 పిఆర్సీ వచ్చిందా కూడా మనల్ని ఎంతే ఇబ్బంది పెడుతూ మనతోటి ధర్నాలు ఇవన్నీ చేయిస్తూ ఆ 28 వచ్చే నాటికి ఈ 23 పిఆర్సీ ఒకవేళ అనౌన్స్ చేస్తారేమో గవర్నమెంట్ వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే క్రితంలో జరిగింది పిఆర్సీ ఎట్ట జరిగింది మనం చూసి అసలు పిఆర్సీ చదవలేదు, కన్సల్టేషన్ చేశారు, నీ బేసిక్ ఇంత మీరు ఇంత ఫిక్స్ అయిందని చెప్పి ఫిక్సేషన్ చేశారు, మౌంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు, క్రిమినల్ ఛార్జెస్ కూడా అంతకుముందు ఉన్న దాన్ని తీసేసి ఇంత 25,000 ముందు 15 తర్వాత 25,000 ఎంతో చేసినారు.
అవన్నీ కూడా తర్వాత డిమాండ్ తీసుకొని ఒక పిఆర్సీలో ఒక లుసుకు పెడితే అసోసియేషన్స్ పోయి అది చేయి, అసలు పిఆర్సీ మర్చిపోయి ఇదిగా మాకు పాతదండి, ఇది చేయండి అది చేయండి అని అనే పరిస్థితి గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఆ పరిస్థితి లేకుండా అన్ని యూనిట్లు అన్ని సంఘాలకి ఇప్పుడు యూనిట్లు ఉన్నాయి. అన్ని యూనిట్లు ఒక తాటి కింద వచ్చి చేయగలిగితేనే మనం సాధిస్తామని నా ఆలోచన. పోతే ఇక్కడ మన వెంకటేశ్వర గారు పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, మన మీద ఒక పెద్ద భారం పడబోతుంది. భారం కాదు, బండ అవుతుంది అది. అదే మార్చి 21, 25లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్. దానిలో క్లియర్గా ఏం లేదు. ఆర్డినెన్స్ తీసుకున్నారు, ఏదో ఒక ప్రొఫెసర్స్, ఇద్దరు డాక్టర్స్ ప్రొఫెసర్స్, ఎవరో ఇంకో ప్రొఫెసర్స్ అనుకుంటారు, వాళ్ళు 2016 పిఆర్సీకి, అంతకుముందు రిటైర్డ్ అయిన వాళ్ళు పిఆర్సీకి తేడా వచ్చిందని చెప్పి వాళ్ళు కోర్టులో వేస్తే 2006, 2016, 2026 వాళ్ళ పిఆర్సీలు. ఆ 2016 పిఆర్సీలో తేడాని పేమెంట్ ఇవ్వండి అని వీళ్ళు సుప్రీంకోర్టులో వేస్తే ఆ జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్కి సుప్రీంకోర్టు కూడా వీళ్ళు పోయి అసలు 90-80 పెన్షన్ రూల్స్ లేదు, 90-72 రూల్సే తీసుకొస్తాం అంటే మేము ఎంత కావాలంటే అంత ఇస్తాం, లేకపోతే ఇవ్వం అనే పరిస్థితి తీసుకొచ్చేసి ఆ అమెండ్మెంట్ తెచ్చారు. దాని గురించి ఇంకా మన మూర్తి గారు పూర్తిగా చెప్తారు, వారికి బాగా అనుభవం ఉంది. ఆ ఇబ్బంది కూడా వచ్చేది. అది ఎదుర్కోవాలన్నా కూడా మనం అన్ని సంఘాలు ఒకటిగా ఉండాలి. లేకపోతే ఇవాళ సర్వీసులో ఉన్న వాళ్ళకి రేపు ఏమంటే పెన్షనర్స్ కూడా 26 తర్వాత డిఆర్ ఇస్తారా, పిఆర్సీ కన్సల్టేషన్ చేస్తారా లేదా అనేది అనుమానం. ఇదంతా గవర్నమెంట్ వాళ్ళ దృష్టిలో వాళ్ళ చేతుల్లో పెట్టుకొని కూర్చున్నారు కాబట్టి దాన్ని మనం పూర్తిగా అసలు అందుకే ఇప్పుడు ఇలాంటి అన్ని స్టేట్స్ లో ఉన్న ఇబ్బందుల గురించే ఒక ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ ఫెడరేషన్ అని ఒక సంఘం ఒకటి వచ్చింది. అంటే ఆ సంఘం స్థాపించింది కూడా ఏ స్టేట్ లో ఉన్న ఇబ్బందులు ఆ స్టేట్ లో ఉన్నాయి. కొంతమంది అసలు కోర్టు జడ్జిమెంట్లు కూడా ఇవ్వట్లేదు, అమలు జరగట్లేదు. అలాంటిది లేకుండా ఉండేది సంఘటితంగా ఎదుర్కోవడానికి ఈ అసోసియేషన్ ఫార్మ్ అయింది. అలాంటి అసోసియేషన్ కాకపోయినా మన సంఘం చిన్నదైనా ఇతర సంఘాలతో వాళ్ళతో సమాలోచన చేసుకొని ఈ ఇబ్బందులన్నీ అందరికీ పెన్షనర్స్కి అందరికీ ఈక్వల్. డిపార్ట్మెంట్ వేరైనా పెన్షనర్స్ అందరికీ వచ్చేటప్పటికి ఒకే సమస్య వస్తుంది. ఆ సమస్య కాకుండా ఇవాళ ట్రెజరీలో కూడా కొత్త సమస్యలు వస్తున్నాయి. ట్రెజరీలో ఏంటి, ఏదైనా మనం ఒక కాగితం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలన్నా, ఫ్యామిలీ పెన్షన్ నేమ్ రాయాలన్నా, నామినీ లేకపోయినా వాళ్ళు ఏం చెప్తున్నారు, తప్పు జరిగితే చెప్పేటప్పుడు వీళ్ళు తప్పు జరిగితే సిఎఫ్ఎంఎస్ అంటున్నారు. సిఎఫ్ఎంఎస్ అంటే వాళ్ళకి మనం డైరెక్ట్గా సిఎఫ్ఎంఎస్ పోలేము. మన డిపార్ట్మెంట్లోనే మనం అది అచీవ్ చేసుకోవాలి. మన డిపార్ట్మెంట్లో మన నోటీసులో పెట్టి ఈ డిపార్ట్మెంట్ మన డీడీ గారు కానీ డైరెక్టర్ గారు కానీ ఫైనాన్స్ వాళ్ళు కానీ, అంటే సిఎఫ్ఎంఎస్ ఫైనాన్స్ హ్యాండర్లో ఉంటుంది, వాళ్ళ నోటీసులో పెట్టి ఇవన్నీ సవరణ చేయడానికి మనం కొంత చేసుకొని ఉంటే బాగుంటుంది. అది మనకి ఇబ్బందులు వచ్చినాక అధిగమించడానికి అవకాశం ఉంది. ఏదన్నా అడగండి, మన డిఏఎస్ ఇచ్చారు. డిఏఎస్ చాలా మందికి కూడా డిఏఎస్ పడలేదు. అదేంటంటే కొంతమంది డిఏఎస్ చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడెప్పుడు 2018లో 19లో అనుకుంటే బిల్లు తయారు చేసింది. ఆ నాటికి వాళ్ళు బ్రతుకున్నారు, పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ అకౌంట్లకు వీళ్ళు పంపించారు బ్యాంక్ వాళ్ళు. అది క్లోజ్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఫర్దర్గా ఫ్యామిలీ పెన్షన్ కన్వర్షన్ లేకపోతే అసలు పెన్షన్ లేకపోతే క్లోజ్ చేయడం జరుగుతుంది. అవి అంతే ఉన్నాయి. కొంతమంది సగం సర్వీస్ చేశారు, సగమేమో పెన్షన్ తీసుకున్నారు. 2019 వాళ్ళు కూడా వాళ్ళ ఎస్టీఓలకి ఇవ్వమంటున్నారు అప్లికేషన్స్. ఎస్టీఓ గారు ఏం చెప్తున్నారు, మాదేం లేదండి సిఎఫ్ఎంఎస్లోనే వాళ్ళకి మేము పంపిస్తాం లిస్ట్ అవుట్ చేసి. అంటే ఇక్కడ 7-8 పాయింట్లలో తేడాలు ఉన్నాయి. డబ్బు రాకపోవడానికి 7-8 క్లాజులు ఉన్నాయి. ఈ 7 క్లాజులు మొబిలైజ్ చేసి అలొకేషన్ తయారు చేసి దేనివల్ల ఏది ముందు సాల్వ్ అవుతుంది దాన్ని చేసి అంటే ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు చనిపోయి ఉన్నారనుకోండి, చనిపోయి ఉంటే ఫ్యామిలీ పెన్షన్ ఎడ్జియా పేమెంట్ లైఫ్ వేరియస్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, ఆ ఇచ్చే వాళ్ళ అకౌంట్కి మళ్ళీ ప్రాసెస్ చేయాలి.
కానీ ఇది ఎంతకాలం పడుతుంది ఏంటనేది లేదు. అది కూడా మీ నాయకులు అధ్యక్షులు గారు మన ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో చూసి దాన్ని పరిస్థితి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకొకటి పెద్దది డిపార్ట్మెంట్లో ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏపీజీఎల్ఐ క్లబ్ చేసి అందరినీ ఒక రూపు కింద తీసుకురావాలనేది గవర్నమెంట్ ఆలోచనగా కనపడుతుందని మనం వింటున్న మాట. అది అయితే అప్పుడు ఈ రూపు కింద ఉండి ఇదే డ్యూటీస్ చేస్తారా, లేకపోతే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ కింద వెళ్ళిపోతారా అనేది అది కూడా అసోసియేషన్ వాళ్ళు పరిశీలి చేసి డిపార్ట్మెంట్ని కొంతకాలమే కాదు, డిపార్ట్మెంట్ ఎప్పుడూ ఉండేట్టుగా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను. హెల్త్ కార్డులు ఉన్నాయి అంటే మన హెల్త్ కార్డులు అంటే కామన్ అయినా ట్రెజరీ వాళ్ళు కూడా రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈహెచ్ఎస్ ఎక్కడా అలౌ చేయట్లేదు. రీఎంబర్స్మెంట్ పెట్టుకోమంటారు. రీఎంబర్స్మెంట్ పెట్టుకుంటే 100 రూపాయలు అయితే 30 రూపాయలు కట్ చేసి 70 రూపాయలు చేస్తారు. అది ఎప్పుడు చేస్తారు? ఈ 70 రూపాయలు అప్పు తెచ్చుకున్న తర్వాత 6 నెలలు చేస్తే ఈ వచ్చిన డబ్బులు ఆ వడ్డీ వాళ్ళకి కడతాం. ఇన్సూరెన్స్ తో టైఅప్ చేస్తున్నారని చెప్పి నాయకులు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ తో మాట్లాడుతున్నాము, 2 నెలలు తేలుద్ది, 6 నెలలు తేలుద్దని. దానికి ఒక ఎండింగ్ అంటూ కానరావట్లేదు. ఇవన్నీ మన ట్రెజరీ నాయకుడి దృష్టిలో ఉన్నాయి. వీరు కూడా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ లో రిటైర్డ్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళ పరిస్థితి కొంచెం గమనించి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాధ్యమైనంత త్వరగా వీల్చేస్తే వాళ్ళ కుటుంబాలు, ఫ్యామిలీస్ అన్ని మనతో పాటు సుఖంగా సంతోషంగా ఉంటారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అసోసియేషన్ వారికి నా నమస్కారాలు. మాధవరావు గారు, ఇంతకుముందు మాధవరావు గారు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాను, అలాంటి మాధవరావు ఆహ్వాని కదా మాట్లాడారు, బ్రహ్మాండం సమస్యల మీద మాట్లాడారు. ఇది మన డిపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్ కాబట్టి మనం తప్పుగా మాట్లాడుకోవాలనుకున్నా కానీ సమస్యలు వివరించడం అనేది సమంజసమే కాబట్టి మాధవరావు గారు చెప్పినట్లన్నీ పరిగణలో తీసుకుంటాం. ఖచ్చితంగా నాయకుల దృష్టిలో తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు మా రమణ కాకినాడ కొంచెం వారు మాట్లాడుతారు. సభా అధ్యక్షులు నాగరాజు గారికి మరియు పెద్దలందరికీ పేరు చెప్పే టైం సరిపోదు కాబట్టి అందరూ పెద్దలు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న వృద్ధులు, అంటే నేను వృద్ధుడినే అలాగే రంగేశానంతే, వృద్ధులకి, పెద్దలకు అందరికీ మా తూర్పు గోదావరి జిల్లా రేవా తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గుంటూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇది విప్లవాల గడ్డ గుంటూరు జిల్లా. ట్రెజరీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్ అయితే గుంటూరు నుంచే మొదలయ్యేది. ప్రకాష్ రావు గుంటూరు జిల్లా నుంచి జనరల్ సెక్రటరీ. నేను మొట్టమొదట నేను సర్వీస్లో ఎంటర్ అయ్యేటప్పుడు ప్రకాష్ రావు గారు పెద్దల పంచి కట్టుకుని సెక్రటేరియట్కి, డైరెక్టరేట్కి వెళుతుంటే సెక్రటరీస్ కూడా లేచి నిలబడే పరిస్థితి ప్రకాష్ రావు గారు. ఆ చరిత్ర కలిగినటువంటి జిల్లా గుంటూరు జిల్లా. అలాగే ప్రెసిడెంట్ గారు వెంకటాచలరావు గారు కర్నూలు జిల్లా వాస్తవ్యం. ఆయన కలం, ఆయన రాస్తే ఎన్ని పేజీలైనా సెక్రటరీకి అర్థం కాలేదు. అలాంటి భాష రాసేవాడు వెంకటాచలరావు గారు. ఆయన కలమైతే గుంటూరు ప్రకాష్ రావు గారికి కత్తి. ఆ విధంగా మరి ఉండేది. ఇప్పుడు పరిస్థితులు తెలుసు మీ అందరికీ, అసోసియేషన్ పరిస్థితులు ఎలా ఉన్నాయో. మన ట్రేవా ఎందుకు మనం అప్పుల్ని తేలేం, మనం వచ్చే రాయితీని మనం తేలేం. ఎందుకంటే చాలా బలోపేతమై ఉన్నారు అప్పులు తేవాలి, డిఏలు తేవాలి, బిఆర్సీ తేవాలి, అన్ని తేవాలంటే. కానీ మనం దేనికి ఉన్నాము?
ఈ ట్రావెల్ ఎందుకంటే రిటైర్డ్ అయినటువంటి కదిరి ఎంప్లాయీస్ యొక్క బాగోగులను చూడడానికే మనం పరిమితమై ఉన్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు రేటు తరం కుర్రోడు, కొత్త కుర్రోడు. మనం అంటే ఎవరు తెలియట్లేదు వాళ్ళకి, అసలు కూర్చోమని మాట కూడా రావట్లేదు. మన పూర్వం మేము ఏం చేసుకున్నామంటే మా సీనియర్స్ అంతా కూర్చోబెట్టాలి, టీ ఇచ్చి కాపే నాకు ఇష్టాపరన్నా నీకు ఏం కావాలి, మన నాగరాజన్నా నీకు ఏం కావాలి అని చెప్పేసి అడిగేవాడు. ఇప్పుడు అడిగే పరిస్థితి లేదు. నువ్వు అలా వెళ్ళిపోతుంటే దానికి పోయి దానిలాగా వస్తున్నాయి. అయ్యో 40 ఏళ్ళు సర్వీస్ చేశాడు, 30 ఏళ్ళు సర్వీస్ చేయడం నాగరాజన్న వచ్చాడు, ఏం కావాలో ఏంటనేది పరిస్థితి అయితే డస్ నాట్ అరైజ్ ట్రెజరీ ఆఫీసెస్, ట్రెజరీ ఆఫీసెస్, సెంట్రల్ ట్రెజరీ ఆఫీసెస్. కాబట్టి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క పెన్షన్ గురించి కానీ, ఫ్యామిలీ పెన్షన్ కన్వర్షన్ గురించి కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ గురించి కానీ, డిజేబుల్డ్ పెన్షనర్స్ కానీ గుడి గురించి కానీ, తర్వాత డిపెండెంట్ పెన్షనర్స్ గురించి కానీ, తర్వాత జీవన ప్రమాణాల గురించి కానీ, ప్రత్యేకించి మెడికల్ రీయింబర్స్మెంట్, శాంక్షన్ అయినటువంటి మెడికల్ రీయింబర్స్మెంట్ ఆగస్టు నెలలో 3 నెలలు జూనియర్ ఎక్స్టెంట్ పెట్టుకుంటే వాళ్ళకి దాకా ఏం చేయాలో తెలియదు, అడిగిన నాదుడు లేడు. మరి ఇవన్నీ కూడా మనం చాలా తారతమ్యంగా వీళ్ళ గురించి మనం చేస్తూ ఉండాలి. మరి మన స్టేట్ జిల్లా అసోసియేషన్ ఉన్నాం, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి ద్వారా మనం వాళ్ళు ఎప్పుడో కావాలి, జిల్లాలో ఉన్న ప్రతి ప్రెసిడెంట్ గారిని మనం ఎప్పుడో చెయ్యి మన సమస్యలను, మన సభ్యుల యొక్క సమస్యలను ఖచ్చితంగా మనం నెరవేర్చినందుకే ఈ ట్రావెల్ సంఘం ఏర్పడింది. కాబట్టి మా తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా పటిష్టమైన ట్రావెల్ సంఘం ఉంది. నేను 2020లో నేను మా జనరల్ గారు శ్రీనివాస గారు 2021 రిటైర్ అయ్యాడు. మా సూర్యచక్రం గారు మమ్మల్ని ఇద్దరిని ట్రావెల్ సంఘానికి తీసుకోవడం జరిగింది. మరి జరిగిన కాడి నుంచి మేము అనేక కార్యక్రమాలు చాలా పరపందిగా చేస్తున్నాం. కృష్ణాపర గారు మంచి సలహా ఇచ్చాడు, అది మేము అమలు చేస్తున్నాం. ఇచ్చిన సలహా గ్రామాల్లో ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ సర్వీస్లో ఉన్నారో, ఎవరైతే ప్రాపర్టీ లైన్ కింద ఉన్నారో, ఎవరికైతే ఆర్థికంగా లేదో, ఆర్థికంగా ఎనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తున్నాం శ్రావ దగ్గర నుంచి. అలాగే అన్ని జిల్లాలు కూడా అలా చేయాలని నేను కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా కూడా ఆ విషయం మొదటి కోరుకుంటున్నాం, చేస్తున్నాను. అలాగే ఇంకేంటంటే మనం రిటైర్ అయిన తర్వాత మన ఇంట్లోనే మనకి చుక్కలు ఉంటుంది, మన బంధువుల్లోనే మేము చాలా తేలిక అయిపోతాం. నేను పొద్దున్న ఇంటికాడ సంగేష్ కాకుండా మన ఆవిడ రిటైర్ అయిపోయి ఇంట్లో మీద కట్టదు, రిటైర్ అయిపోయి నీకు తాగడం మీద కట్టదు. అలా రిటైర్ అయిపోయారంటే మనం చాలా సులగన భావంతో ఉంటారనమాట. ఇటు ప్రజలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గం కానీ, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగులు కానీ, మన సోదరులు కానీ. సో కాబట్టి మనం చాలా పగడ్బందీగా మనం కార్యాచరణ రూపొందించుకోవాలి. ఎవరు కూడా మీ పెన్షన్ ఎవరికి ఇవ్వకండి, కొడుకులు కానీ, కూతురు కానీ, కోడలు కానీ ఎవరికి ఇవ్వద్దు. మీ పెన్షన్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటేనే అమ్మ అంటాడు, మీ దగ్గర డబ్బులు ఉంటేనే నాన్న అంటాడు, మీ డబ్బులు ఉంటే అత్తయ్య అంటారు. లేకపోతే మనం ఎవరు ఏమి చేయలేదు, ఎవరు కూడా మనం చూడరు కూడా. కాబట్టి ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. ఆర్థికంగా బలోపేతం పెన్షనర్స్ సంఘంలో మన పెన్షనర్స్ అందరూ కూడా, రిటైర్ అయిన పెన్షనర్స్ కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. మేము ప్రజీ సంఘంలో, ట్రావెల్ సంఘంలో మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. మన డైరెక్టర్ గారు కూడా మాకు మన డైరీ బిల్డింగ్లో చక్కటి రూము ఇచ్చారు. 18 రూమ్ ఇస్తే 3 లక్షల రూపాయలు అయితే ఆ రూమ్ ఏర్పాటు చేసి రోజు మా శ్రీనివాస్ గారు, మా సెక్రటరీ గారు, తర్వాత సుందర్రావు గారు, సూర్యశేఖరం గారు, కేఆర్కే ప్రసాద్ అని ఎప్పుడు కూడా నాట్ లెస్ దాన్ 5 మెంబర్స్ ఎవ్రీ సిటింగ్ రూమ్. ఆ రూమ్లో అన్ని సెక్షన్కి వెళ్ళి, మెడికల్ డిపార్ట్మెంట్ సెక్షన్కి వెళ్ళి ఖచ్చితంగా పంపించండి. మేము డైరెక్టర్ గారు కూడా వెళ్ళాం మనం, కానీ అన్ని జిల్లాల్లోనే లేదు. కాబట్టి మనం కూడా ఒక యూనిటీగా ఏర్పడి మనందరం జిల్లాలను బలోపేతం చేయాలని అనుకుంటున్నాం. బలోపేతం కూడా చేయాలి, చేయవలసిన ఆవశ్యకత ఉంది. అలాగే మనం స్టేట్ సంఘాన్ని కూడా మనం ఏర్పరచుకోవాలి. కాబట్టి జిల్లా యూనిట్ను ముందు ప్రారంభిస్తే జిల్లా లేని దగ్గర ట్రావెల్ పెంపొందించి మనం అందరినీ కూడా మెంబర్షిప్లోకి మనం తీసుకొచ్చి వాళ్ళ బాగోగులు మనం బాగా చూసినట్లయితే జిల్లా సంఘాన్ని ఏర్పరచాం. కాబట్టి అలాగే రాష్ట్ర సంఘాన్ని కూడా ఏర్పరచాలని ఈ సభాపతిగా నాగరాజు గారు తెలియజేస్తూ ఉన్నాను. మరి రాష్ట్ర సంఘం అంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకి యాక్సెస్ ఉంటుంది. జిల్లా
అవసరమైతే మన గవర్నమెంట్ దగ్గర కావచ్చు, ఎఫ్ఎస్ఆర్ దగ్గర కావచ్చు, బిఎస్ దగ్గర కావచ్చు, సిపిఐ దగ్గర కావచ్చు, డైరెక్టర్ గారి దగ్గర కావచ్చు, అవసరమైతే సీఎం గారి దగ్గర కూడా కావచ్చు. సో రాష్ట్ర సంఘానికి అంత పొటాతం ఉంది. కాబట్టి రాష్ట్ర సంఘాన్ని తయారు చేద్దాం, అందరూ కలిసి. మా తూర్పుగోదావరి జిల్లా మాకు సహకారం ఉంటాం, మీరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి మనం చాలా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క అది ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ పిల్లలు మరి హైదరాబాద్లో, బెంగళూరులో, అమెరికాలో ఎక్కడో ఉంటారు. వాడి బాగోగులు చూడటానికి మన సంఘం మరి ఏర్పడింది. ఆ సంఘం మనం వాళ్ళ బాగోగులు తప్పనిసరిగా చూడాలి. వాళ్ళ సులకనగా ఉంటారు, సులకనగా చూస్తారు. మనం దీని మీద ఒక పద్యం చెప్తాను. ఆడరు అసత్య భాషలు, పెద్ద వయసు వచ్చింది, మీరు అందరూ కూడా అబద్ధాలు చెప్పరు. ఆడరు అసత్య భాషలు ఓడరు కొరగానే వారి, ఎవరో మిమ్మల్ని దగ్గర రానివ్వరు. ఆడరు అసత్య భాషలు ఓడరు కొరగానే వారి, కొంకరులు వారి లగ్గాడిన ఇరువత్తరిని చూడరు, ఇవి విని వారి చెప్తున్న వారివి. ఆ తిట్టినా సరే ఎన్నట్టు మనం అలకపోతూ ఉంటాం. ఆడరు అసత్య భాషలు ఓడరు కొరగానే వారి, కొంకరులు వారి లగ్గాడిన ఎదురొత్తరిని చూడరు, ఇది విని వారి చెప్తున్న అది మీకుంటూ ఇంతటితో ఎదురుస్తున్నాను కామ్రేడ్స్. అందుకనే రమణ్ని చివరి వెస్ట్ గోదావరి ఎవరి మీటింగ్ జరుగుతుంది. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఇంతవరకు అన్ని జిల్లాలు మనకి డ్రమా పనిచేస్తున్నా ఇబ్బంది లేదు. మిగిలిన వాటిని మనం అందరం కూర్చొని ఒక మళ్ళీ దాని స్ట్రీమ్ లైన్లో పెడదాం. యాక్చువల్గా గుంటూరు జిల్లాలోనే మొదలు పెడదాం అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చే పెద్దలు కొంతమంది పెళ్ళిళ్ళని ఆ కార్యక్రమాలని రాకపోవడం వల్ల దాన్ని ఈ రోజున ప్రపోజల్గా తీసుకురాకపోవడం జరిగింది. తర్వాత ఇంకా మాట్లాడే వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు. మన వెంకట్రావు గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అని మాట్లాడు. అందరికీ నమస్కారం. దీంతో పాటు మన వేదిక సహకరించిన పెద్దలు పశ్చిమ గోదావరి నాగరాజు గారికి ముఖ్యంగా ఈ వయసులో కూడా చాలా ఉత్సాహంగా సంఘంలో చేశారు. ఇదే స్ఫూర్తిగా తీసుకొని చివరి వరకు ఇదే ఉత్సాహాన్ని సంఘానికి ఇవ్వాల్సిందిగా గుర్తు అండి. చాలా చక్కగా క్లుప్తంగా ముగించినందుకు మీకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఇప్పుడు మూర్తి గారు మన ఇన్ఛార్జీలో రిసోర్స్ పర్సన్గా పనిచేస్తారు. అలాగే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో రిసోర్స్ పర్సన్ చేస్తారు. అలాగే ఎన్జిఓ అసోసియేషన్లో కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశారు. వారు మనకి ముఖ్యమైన సలహాదారు మన పెన్షన్ సంఘానికి. వారిని మాట్లాడాల్సిన కోరుతుంది. సభాధ్యక్షులు నాగరాజు గారు, అలాగే ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. పెద్దలు గంగప్ప గారు, సంజీవుడు గారు, పాతతరం నాయకులందరూ చాలా కాలం తర్వాత, అలాగే మెట్ల వెంకటేశ్వర గారు, మేమంతా కలిసి ఒంగోలు ట్రెజరీలో పనిచేసిన చిరకాల మిత్రుడు, అలాగే ఇప్పుడు ఫణీంద్రరాజు గారు, ఈటీఓ గారు, వచ్చేసినటువంటి ట్రెజరీ మిత్రుల పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మీరంతా కూడా ఈ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. నిన్నే మన నాగరాజు గారు చెప్పారు, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మధ్యలో గుంటూరు జిల్లాలోనే ట్రెజరీ ఉద్యోగులు 14 మందో 13 మందో చనిపోయారని. ముందుగా వాళ్ళందరికీ కూడా నేను నా మనఃపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. 14-15 మందికి పెద్దలు. మరి మీరంతా కూడా ఈరోజు వచ్చి ఇక్కడ సంతోషంగా సంవత్సరానికి ఒకసారి ఒక డిపార్ట్మెంట్లో పనిచేసి 37-40 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయ్యి ఎక్కడెక్కడో ఉంటూ ఎవరి పనుల వాడు ఉన్నప్పటికీ సంవత్సరానికి ఒకసారి ఇట్లా విచ్చేసి అందరం కలుసుకొని చూసుకొని ఒకసారి అందరం కలిసి భోజనం చేసి వెళ్తే సంతోషంగా ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమం ఇవాళ అరేంజ్ చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే
ఇక్కడ అందరినీ కూడా పెద్దలందరినీ చూడటం జరుగుతుంది చాలా కాలం తర్వాత. చాలా సంతోషంగా ఉందని నేను తెలియజేసుకుంటూ, సరే ఇక సమస్యలు అనేవి రోజు ఉండేవే. ఈరోజు మనం ఏదో మనం వార్షిక ఉత్సవం జరుపుకుంటూ ఆ రోజు కూడా సమస్యలు ఎందుకు? సమస్యలు నిరంతరం ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీదే పోరాటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వాటిల్లో మనం ఏంటంటే ఏదైనా మన తోటి సభ్యుడికి ఏమైనా సమస్య వచ్చినప్పుడు కాస్త మనం త్వరగా దాన్ని మేల్కొని కింది స్థాయిలో ఉన్నప్పుడే ఆ సమస్యని మనం పరిష్కరింపజేయగలిగితే సమస్య సులభంగా సాల్వ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అది మనం త్వరగా సాల్వ్ చేయలేదనుకోండి, ఇక డీడీ గారి నుంచి డిటిఏకి వెళ్తుంది, డిటిఏ నుంచి ఫైనాన్స్కి వెళ్తుంది, ఫైనాన్స్ నుంచి జిఐడికి వెళ్తుంది. అక్కడి నుంచి తిరిగి ఒక 10 ఏళ్ళు పెట్టినా ఏమి రాదు, తిరుగుతూ ఉంటుంది. అదే మనం వచ్చే సమస్య ఉంటే అది డీడీ గారి స్థాయిలోనో లేకపోతే మ్యాక్సిమం డిటిఏ స్థాయిలోనో మనం ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకోగలిగితే ఎక్కువ మందికి సహాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అలాంటి సమస్యలు ఉంటే అవన్నీ కూడా మనం పరిష్కరించుకోవాలి. చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పెన్షన్ రూల్స్ అన్ని కూడా రివైజ్ చేసేస్తున్నారు. దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి మనందరికీ ఇబ్బందికరమైనటువంటి అంశాలు కూడా కొన్ని దాంట్లో జోడించారు. కాబట్టి అటువంటి వాటి మీద ట్రెజరీ వాళ్ళు ట్రెజరీలో మంచి రిటైర్డ్ అధికారులు ఉన్నారు. పెన్షన్ రూల్స్ మీద మంచి అవగాహన ఉన్నటువంటి మన సంజీవుడు గారు కానీ, గంగప్ప గారు, ఇట్లా చాలామంది, మన నాగేశ్వరరావు గారు, నందిపాటి నాగేశ్వరరావు గారు, ఇట్లా మంచి సబ్జెక్టు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కూర్చొని దాని మీద ఒక స్టడీ చేసి చక్కగా దాన్ని ఏదైనా చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెద్దలందరికీ కూడా మీకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మళ్ళీ మనందరం కూడా వచ్చే సంవత్సరం ఇట్లాగే ఆయురారోగ్యాలతో ఇక్కడ కలుసుకొని మళ్ళీ మరికొన్ని విషయాలు చర్చించుకోవాలని చెప్పేసి ఆకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ మూర్తి గారు. సమయ భావనలో మూర్తి గారు సమస్యల మీద ఎక్కువ మాట్లాడలేదు అనుకుంటున్నాం. యాక్చువల్గా మూర్తి గారు మాట్లాడితే కొన్ని సమస్యల మీద మనకు అవగాహన కూడా వస్తుంది, కానీ సమయ భావన మాట్లాడలేదు అని భావిస్తూ చివరి వక్తగా మరి మా ఏటో గారు మరి మన డిప్యూటీ డైరెక్టర్ గారు వారి చీఫ్ గెస్ట్ వారు మాట్లాడబోయే ముందు సూర్యచక్రం గారు మా కాకినాడ కామ్రేడు వారు స్టేజ్ మీదకి రాలేరు కాబట్టి అక్కడి నుంచి మాట్లాడాల్సి ఉంటుంది. నమస్కారం. కూడా నమస్కారం. పెన్షన్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ కింద అలాగే జీపీఎఫ్ ఏపీ జిల్లాల మీద కూడా ఒక సెమినార్ నిర్వహించారు డీడీఓతో. అందరూ వారు 2 నిమిషాలు మాట్లాడుతారు. వేదిక మీద ఆసీనులైన మరియు వేదిక ముందు ఆసీనులైన జ్ఞానమూర్తులందరికీ నా నమస్కారం. ఎందుకు ఈ మాట అన్నానంటే, మన మురళి గారు పక్కన ఉన్న మాస్టర్ గారి దగ్గర నుంచి మేము చాలా విషయాల్లో చాలా సలహాలు తీసుకుంటా ముందుకెళ్తున్నాం ఇప్పటికీ కూడా. అలాగే కొంతమంది నాతో పాటు పనిచేసి నా అనుభవం కూడా నాకు ఏదైనా అసోసియేషన్ మీటింగ్ కానీ సమస్యల మీద చర్చించడానికి రమ్మని మా తోటి ట్రెజరీ ఎంప్లాయీస్ని పిలిస్తే ఒక్కళ్ళు కూడా ఒక ఆదివారం కూడా ఏదైనా అసెంబ్లీ అవుదామంటే ఇంతమంది కూడా రారు, ఏదో ఒక ముచ్చట చెప్తారు. ఇప్పటికీ వేరు ప్రాంతాల నుంచి మీరు ఈ 12వ వార్షికోత్సవానికి వచ్చినందుకు ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి నమస్సమాజం తెలుపుకుంటున్నాను. వయసులో ఉన్నప్పుడు అందరూ శారీరకంగా బాగానే ఉంటారు. ఒక రిటైర్మెంట్కి వచ్చిన తర్వాత నుంచి శారీరక సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం మానసికంగా చాలా ధైర్యంగా ఉంటారు. అదే మనల్ని నడిపిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. ఆ విధంగా నడిపించబట్టే మీరందరూ ఇక్కడ హాజరయ్యారని అదే విధంగా
ఇప్పుడు కొన్ని సమస్యలు ఇంకా డిఏ రేట్స్ గురించి, ఈహెచ్ఎస్ సమస్యల గురించి చాలా ప్రస్తావన చేశారు. అలాగే ఈ ఇష్యూస్ని స్టేట్ జనరల్ బాడీ మీటింగ్లో కూడా చర్చించనున్నారని చెప్పారు. అది మంచి విషయం. అలాగే చనిపోయిన వాళ్ళ యొక్క డిఏఎస్ సంబంధించి నాకు తెలిసినంత వరకు గుంటూరు జిల్లాలో ఇష్యూస్ అన్ని కన్సాలిడేట్ చేసి డిటిఏకి నివేదించడం జరిగింది. తదుపరి ఉత్తర్వుల మేరకు చనిపోయిన వాళ్ళకి కొంతమంది అకౌంట్లో డీయాక్టివేట్ అయిపోయినాయి. వాళ్ళకి లీగల్ హెడ్స్కి ఏ విధంగా పేమెంట్ చేయాలి అనే గైడ్లైన్స్ మీదట మనం పేమెంట్ కోసం ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈహెచ్ఎస్ అనేది మాకన్నా మీకు కూడా బాగా తెలుసు ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నది అనేది. అది ఉన్నా లేనట్టుగానే భావించారు. మేము మా ఎంప్లాయీస్కి ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ గవర్నమెంట్ ఇచ్చే ఈహెచ్ఎస్ ఎందుకు పనికిరాదు? ఒక హాస్పిటల్కి వెళ్తే ఎంతెంత ఖర్చులు అవుతున్నాయి. ఏదన్నా ఎర్నింగ్ మెంబర్ కనుక ఏదైనా చనిపోతే ఆ ఫ్యామిలీ ఏ విధంగా అల్లకల్లలో అయిపోతుంది. దానికోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని ఈ రెండు అంశాల మీద నేను డిటీసీలో చెప్పిన ఎంప్లాయీస్కి అందరికీ అవేర్నెస్ తెస్తున్నాను, యాజ్ వెల్ as మా ఎంప్లాయీస్కి కూడా చేస్తున్నాను. ఓకే, ఎనీవే మీ అందరూ ఇలా ఆరోగ్యాలతో ప్రతి సంవత్సరం ఇలా అసెంబ్లీ అవుతూ ఇష్యూస్ని, సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన నాగరాజు గారికి, మిగతా సభ్యులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సన్మాన కార్యక్రమం మొదలుపెట్టబోయే ముందు స్టేజీ మీద ఉన్న అతిథులకి ఒక్కొక్కరికి మన వాళ్ళు వచ్చి అమౌంట్స్ జిల్లాకు ఒకటే అమౌంట్, ఎందుకంటే తక్కువగా ఉన్నాయి. వెంకటేశ్వర గారు ఒంగోలు జిల్లా తరఫున, మూర్తి గారు, అలాగే బంగప్ప గారికి, ప్రమేద గారికి సన్మానం.
మేము అక్కడ కూర్చున్నాం కదా సార్, మేము అక్కడ కూర్చున్నాం కదా ఇందాక. లేదే, ఇక్కడ రింగ్ అవుతుంది. ముందుకు జరగండి. మానేశ్వరరావు